Hey guys, welcome back to శ్రీరామ్ తెలుగు టెక్ ఛానల్. హే గాయ్స్, ఈ వీడియోలో మీకు చాలా బాగా ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది మీకు చూపించబోతున్నాను. ఆ ట్రిక్ ఏంటంటే మన యొక్క పీసీలో ఒక ఫోల్డర్ని ఇన్విజిబుల్గా ఎలా పెట్టాలి అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఒక పార్ట్ అనమాట అది. ఆ పార్ట్లో మీకు ఎలా చేయాలి, ఎట్లా సెట్ చేసుకోవాలని చూద్దాము. ఈ వీడియోలో మీకు చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి కొన్ని చూపించబోతున్నాను. అవి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. కుదిరితే ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇంకా వేరే వాటి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియోలో చూపించే కామెంట్స్ ఏమన్నా మీరు రాసుకోకపోతే లేదంటే గుర్తుండకపోతే కింద డిస్క్రిప్షన్లో అనేది నేను ఇస్తాను. దాన్ని చూసి మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ట్రిక్ 1 వచ్చేటప్పటికి హౌ టు సెట్ ఫోల్డర్ యాజ్ ఇన్విజిబుల్. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే మీ పీసీలో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. అది ఏ డ్రైవ్లో అయినా మీ ఇష్టం, క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ ఫోల్డర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అక్కడ మీకు ఇష్టం వచ్చిన నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫోల్డర్ని ఇన్విజిబుల్ చేసే ముందు దాని నేమ్ని ఇన్విజిబుల్ చేయాలి. అందుకోసం రీనేమ్ చేయండి. రీనేమ్ చేసిన తర్వాత మీరు ఆల్ట్ ప్రెస్ చేసి పట్టుకుని 0160 అని టైప్ చేసి ఎంటర్ చేయండి. నేమ్ అనేది ఇన్విజిబుల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నేమ్ లేని ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, జనరల్ ట్యాబ్ అనేది, షేరింగ్ అనేది వస్తున్నాయి కదా. అందులో మీరు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాల్సింది కస్టమైజ్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చేంజ్ ఐకాన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ చేంజ్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ చాలా ఐకాన్స్ అనేవి మీకు కనబడతాయి. అందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏమిటంటే అక్కడ ఎంటీ స్పేసెస్ ఉంటాయి చూడండి. ఎంటీ స్పేసెస్ ఖాళీగా ఉండే ప్లేస్లు ఉంటాయి. ఆ ప్లేస్ అనేది మీకు మీ డెస్క్టాప్ మీద ఎలా అయితే సెట్ అవుతుందో, ఏదైతే సెట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు సేవ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఏ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను చూసుకుంటున్నాను. అందుకోసం నేను చెక్ చేస్తున్నాను వీటిలో ఏది సెట్ చేసుకోవాలా ఏంటనేది. ఓకే, ఇక్కడ ఎంటీ స్పేసెస్ కనబడుతున్నాయి కదా, ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకొని చూడండి. ఇప్పుడు నేను చూపించే వీడియోలో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని చూస్తానమాట. అంటే ఒక్కొక్కటి సెట్ అవుతుంది, ఒక్కొక్కటి సెట్ అవ్వట్లేదు. అవుట్లేయర్ అనేది కనబడుతుంది, అవుట్లేయర్ కనపడకూడదు. అందుకోసం మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ స్టెప్ అనేది నేను ఫార్వర్డ్ చేసి చూపిస్తాను. తర్వాత మీకు అనేది తెలుస్తుంది ఎలా వస్తుంది ఏంటనేది. ప్రజెంట్ నా పీసీలో అయితే ఇట్లానే కనిపిస్తుంది. మీ పీసీలో అనేది ట్రై చేయండి. ఓకే, ట్రిక్ నెంబర్ 2 వచ్చేటప్పటికి హౌ టు డిలీట్ డంప్ ఫైల్స్ ఇన్ పీసీ ఆర్ ల్యాప్టాప్. మీ యొక్క పీసీ కానీ ల్యాప్టాప్ కానీ కొంచెం సులువుగా బూటప్ టైం అనేది తక్కువగా అయ్యేటట్టుగా చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మనకు తెలియకుండానే మన సిస్టంలో అనేది అనేకమైన ఫైల్స్ అనేవి స్టోర్ అవుతాయి. అవి ఎలా రిమూవ్ చేయాలనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఒక్కొక్క స్టెప్ మీరు క్లియర్గా చూడండి. ముందుగా మీరు రన్ కమాండ్ ఓపెన్ చేయాలి. రన్ కమాండ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు %temp అంటే అటు ఇటు % సింబల్ ఇచ్చి మధ్యలో టెంప్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీకు టెంపరీ ఫైల్స్ అనేవి మీకు కనిపిస్తాయి. చాలా ఫైల్స్ ఉంటాయి, అవి మనకి ఎటువంటి యూజ్ ఉండదు అనమాట. అవి మీరు ఎలా డిలీట్ చేయాలంటే Ctrl+A అంటే సెలెక్ట్ ఆల్ చేయాలి. కంట్రోల్ చేసి అంటే సెలెక్ట్ ఆల్ అవుతుంది. షిఫ్ట్ డిలీట్ కొట్టండి. షిఫ్ట్ డిలీట్ అంటేనేమో పర్మనెంట్ డిలీట్ అనమాట. మామూలు డిలీట్ క్లిక్ చేస్తేనేమో మనకి రీసైక్లర్ బిన్లో అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే Ctrl+A కొట్టి షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ కొన్ని ఫైల్స్ అనేవి డిలీట్ అవ్వవు. దానికి మీరు ఏం చేయాలంటే స్కిప్ కొట్టేయండి. స్కిప్ కొట్టేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలానే మీరు ఎట్లయితే రన్ కమాండ్లోకి వెళ్ళారో అట్లా రన్ కమాండ్లోకి వెళ్ళాలన్నమాట. ఇలానే మీకు కొన్ని కమాండ్స్ ఇస్తాను. ఆ కమాండ్స్ అన్నిటినీ ఇక్కడ రన్ కమాండ్లో ఎంటర్ చేసి ఆ ఫైల్స్ అనేవి డిలీట్ చేసుకోండి. మీ పీసీ అనేది కొంచెమైనా ఫాస్ట్ ఉంటుంది. ఫాస్ట్ అంటే ఫాస్ట్ కాదండి, ఏదైనా టెంపరీ ఫైల్స్ అనేవి మనకి స్టోర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అందుకోసం హెల్ప్ అవుతుంది ఇది. ఆ ఫైల్స్ అన్ని నేను రిమూవ్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. అది ఒక్కొక్కటి చేయాలంటే చాలా లెంగ్తీ వీడియో అవుతుంది. అందుకోసం నేను ఫార్వర్డ్ చేస్తున్నాను వీడియోని.
ఇలా చేసుకోండి, మీ పీసీ అనేది కొంచెం ఫాస్ట్ ఉంటుంది, ప్లస్ బూటప్ టైం అనేది తగ్గుతుంది అనమాట. ట్రిక్ 3కి వచ్చేటప్పటికి కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఫైల్ ఎలా హైడ్ చేయాలనేది చూద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఫోల్డర్ హైడ్ చేయాలంటే ముందుగా మనం ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్ అనేది ఏ లొకేషన్లో ఉందనేది నోట్ చేసి పెట్టుకోవాలి. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ముందుగా ఒక డ్రైవ్ అనేది ఓపెన్ చేస్తాను. ఆ డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అనేది చూద్దాం. ఇక్కడ నేను జీ అనే ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్ అనేది ఎలా హైడ్ చేయాలనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేశారు కదా, ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు రన్ కమాండ్ ఓపెన్ చేసి సిఎండి అని ఎంటర్ చేయండి. దాంట్లో కమాండ్ ప్రాంప్ట్ అంటారు దాన్నే. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ బ్లాక్ బాక్స్ అనేది వస్తుంది. ఆ బ్లాక్ బాక్స్లో మీరు ఏం ఎంటర్ చేయాలంటే ఆ ఫోల్డర్ యొక్క అడ్రస్, ఫైల్ అడ్రస్ అనేది ఎక్కడ ఉందనేది మనం ఎంటర్ చేయాలి. అది ఎట్లా ఎంటర్ చేయాలనేది మీకు డిస్ప్లే మీద మీకు చూపిస్తాను అనమాట, ఎలా చేయాలనేది. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మన ఫోల్డర్ లొకేషన్ అనేది ఎంటర్ చేయాలి. నేను అది జీ డ్రైవ్లో చేశాను కాబట్టి జీ అని ఎంటర్ చేసి సెమికోలన్ ఇచ్చి ఎంటర్ కొట్టాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే నేను చెప్పేది ఇప్పుడు మీరు ఎంటర్ చేయాలి. అక్కడ డ్రైవ్ జీ ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ ఎంటర్ చేయాలి. ATTRIB స్పేస్ ఇచ్చి +H+S+R అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు ఫోల్డర్ అనేది ఎక్కడైతే క్రియేట్ చేశారో ఆ ఫోల్డర్ పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ నేను జీ డ్రైవ్లో జీ అనే ఫోల్డర్తో క్రియేట్ చేశాను కాబట్టి సేమ్ నేను అక్కడ ఏమి ఎంటర్ చేస్తున్నానంటే యాట్రిబ్ స్పేస్ +H+S+R స్పేస్ ఇచ్చి అక్కడ జీ అని ఎంటర్ చేస్తాను. ఆ ఫోల్డర్ అనేది హైడ్ అవుతుంది. నేను ఇక్కడ కమాండ్ అనేది తప్పు కొట్టాను. ప్రతి దానికి స్పేస్ ఇవ్వండి. +H స్పేస్ +S స్పేస్ +R అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆ ఫైల్ అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఎడిట్ చేసి ఎంటర్ చేశాను కదా. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫైల్ అనేది హైడ్ అయిపోయింది. చూడండి, హైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు అన్హైడ్ చేయాలంటే సేమ్ అక్కడ యాట్రిబ్ స్పేస్ +H+S అని కొట్టారు కదా, ఆ కమాండ్కి ప్లస్ బదులు మైనస్ ఎంటర్ చేయండి. మైనస్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫైల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీకు ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది. మీ ఫోల్డర్ అనేది అన్హైడ్ అయిపోతుంది. ఇందాక చూపించా కదా మీకు మైనస్ అని ఎంటర్ చేయమన్నా కదా, ఆ మైనస్ అనేది నేను ఇప్పుడు ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫైల్ అనేది అన్హైడ్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా మీకు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా వస్తుంది. ట్రిక్ నెంబర్ 4, కమాండ్ ప్రాంప్ట్ లేకుండా మనం ఎలా హైడ్ చేయాలి. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ లేకుండా ఎలా హైడ్ చేయాలనేది చూద్దాం. అందుకోసం మీరు ఏం చేయాలంటే సేమ్ ఏం చేయవసరం లేదు. ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేశారో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఇందాక ఫోల్డర్ అనేది డిలీట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను అనమాట. రైట్ క్లిక్ ఇచ్చి ఆ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత న్యూ అనేది క్లిక్ చేయండి. న్యూ క్లిక్ చేసిన తర్వాత ఫోల్డర్ క్లిక్ చేయండి. కొత్త ఫోల్డర్ వస్తుంది. మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ కొట్టండి. క్రియేట్ అయిపోయింది ఫోల్డర్ అనేది. ఇప్పుడు ఈ ఫోల్డర్ని మనం ఎలా హైడ్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత కింద హిడెన్ అనేది టిక్ చేయండి. టిక్ చేసి కింద అప్లై కొట్టండి. హిడెన్ అని క్లిక్ చేసి అప్లై కొట్టండి. మీకు ఆటోమేటిక్గా ఫోల్డర్ హైడ్ అయిపోతే పర్వాలేదు. ఇన్ కేస్ హైడ్ అవ్వకపోతే కూడా చూపిస్తాను మీకు అది ఎలా హైడ్ చేయాలనేది. పైన మీకు వ్యూ అనేది ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ వ్యూ ఆప్షన్లోకి వెళ్ళండి. నేను వేరే ఆప్షన్ క్లిక్ చేశాను. క్లోజ్. వ్యూ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా షో హిడెన్ ఫైల్స్ అని, ఆ ఫైల్స్ అనేది క్లిక్ చేయండి. షో హిడెన్ ఫైల్ అనేది క్లిక్ చేయండి. ఇంతకు మునుపు మీరు హైడ్ చేసిన ఫోల్డర్ అనేది ఒక బ్లరీష్గా కనబడుతుంది మీకు. ఓకేనా, కనిపిస్తుంది కదా. ఇప్పుడు అది అన్టిక్ చేసేయండి. అన్టిక్ చేసేస్తే మీకు మళ్ళీ హైడ్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఒక ట్రిక్ అనమాట మీకు. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ఫుల్ టు యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, తప్పనిసరిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.